హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు యమ్మీ రెసిపీస్. ఈరోజు వీడియోలో పిల్లలు స్నాక్స్ అడిగినప్పుడు కానీ లేదా పిల్లలకి స్కూల్కి స్నాక్స్ బాక్స్లోనికి స్నాక్స్ ఏం పెట్టాలో తోచినప్పుడు ఒకసారి ఇలా 5 నిమిషాల్లో సింపుల్గా టేస్టీగా కేక్ తయారు చేయండి. ఈ కేక్ అయితే టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి. పిల్లలు పెద్దవాళ్ళు అందరికీ కూడా నచ్చుతుంది. ఒకసారి మీరు కూడా ఈ కేక్ని ట్రై చేసి చూడండి. ఇక్కడ నేను ఈ కేక్ కోసం ఒక బౌల్లోకి ఒక 2 బాగా పండిన బనానాని తీసుకున్నాను. ఇక్కడ బనానాలు చిన్నగా ఉన్నాయి కాబట్టి నేను 2 తీసుకున్నాను. పెద్దగా ఉంటే ఒక బనానా సరిపోతుంది. అలాగే ఇందులోకి ఒక ఎగ్ కూడా కొట్టి వేసుకోవాలి. ఈ ఎగ్ బనానానంతా కూడా స్మాష్ చేసుకుంటూ ఇలా కలుపుకోవాలి. ఇందులోకి ఒక 3 స్పూన్స్ షుగర్ కూడా వేసుకోవాలి. అలాగే కొద్దిగా ఇలాచీ పౌడరు వేసుకొని ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బనానా అంతా కూడా బాగా మిక్స్ చేసిన తర్వాత ఇందులోకి ఒక చిన్న కప్పు మైదా పిండిని వేస్తున్నాను. మీరు కావాలంటే గోధుమ పిండి కూడా వేసి చేసుకోవచ్చు. ఈ పిండిని కూడా వేసుకొని ఒకసారి అంతా కూడా బాగా ఈ పిండి అంతా కూడా ఎక్కడ కూడా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొంచెం వంట సోడా కానీ బేకింగ్ పౌడర్ కానీ వేసుకోవాలి. నేను ఇక్కడ వంట సోడానే వేస్తున్నాను. కొద్దిగా సోడా వేసుకొని అంతా ఒకసారి ఇలా కొంచెం గట్టిగానే కలిపి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లోకి కొంచెం బటర్ కానీ నెయ్యి కానీ రాసుకొని ఈ బ్యాటర్ని అంతా కూడా ఈ ప్యాన్లోకి వేసేసుకొని ఈ ప్యాన్ని స్టవ్ పైన పెట్టుకోవాలి. ఫ్లేమ్ని సిమ్లోనే ఉంచి ఇలా పైన అంతా కూడా డ్రై అయ్యేంత వరకు కేక్ని 5 మినిట్స్ పట్టిందండి టైము. 5 మినిట్స్ ఇలా ఫ్రై చేసేసుకొని తర్వాత పైనంతా డ్రై అయిపోయిన తర్వాత ఇలా తిప్పేసుకోవాలి. కేక్ని తిప్పి వేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని మరొక 3 మినిట్స్ సిమ్లో ఉంచి కుక్ చేసుకున్నామంటే ఎంతో యమ్మీ కేక్ రెడీ అండి. టేస్ట్ చాలా బాగుంది. పిల్లలకి ఒక్కసారి చేసి పెట్టారంటే మళ్ళీ అడుగుతారు. ఇలా ఇంట్లోనే మనమే స్నాక్స్ ప్రిపేర్ చేసి పిల్లలకు పెట్టడం చాలా మంచిది కదండి హెల్త్కి. ట్రై చేయండి. వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.